సో 'రంభా ఊర్వశి మేనక' అనే ఒక సినిమా వస్తుంది అల్లరి నరేష్ గారిది. హీరోయిన్ ఎవరో తెలీదు, నాకేం తెలీదు. అంటే ఫస్ట్ టీజర్ ఒకటి వచ్చింది, నేను చూడలేదు అసలు. ఫస్ట్ టైం చూస్తున్నా. అన్నపూర్ణ స్టూడియోస్ వస్తుందని చెప్పేసి కనబడింది నాకు ట్విట్టర్లో. సో చూసేస్తున్నా. ఏమో నాకైతే మాత్రం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అవి ఏమి లేవు. కామెడీ సినిమా అనుకుంటున్నాను అయితే మాత్రం కామెడీ అయితే నవ్వించండి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో అన్నపూర్ణ కాబట్టి చూద్దాం చూద్దాం చూద్దాం. సో ఫస్ట్ అయితే చూసేదాని తర్వాత మాట్లాడేసుకుందానండి ట్రైలర్. అసలు ఈ నీచ మానవులు మిమ్మల్ని ఎలా చూస్తారో తెలుసా? చీరగలిసినా చూస్తారే. వాళ్ళని ఒక్కసారి తనివి తీరా ముట్టుకొని చచ్చినా పర్లేదురా కోటిగా. ఓకే, ముందు నేను చదువుతుంటాను, మీరు తదాస్తు అంటూ ఉండండి. మానవా, ఒక తప్పిదము జరిగినది. ఈ కంకణాలు లేనిచో మీరు ఇన్స్టా రీల్స్ చేసుకునే సగటు భారతీయ స్త్రీలు. అంటే ఇప్పుడు మీకు పవర్స్ లేవా? లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూస్తే రంబే అనే ఫీలింగ్ వచ్చిందిరా. ఇంతకీ ఎవరు బాబాయ్ అమ్మాయి? ఆ అమ్మాయిది మనది క్యాస్ట్ కాదు. క్యాస్ట్ పేరు చెప్పకపోతే ఇండియాలో జరిగిన పని ఏమన్నా ఉంటే ఒక్కటి చెప్పు. క్యాస్ట్ ఏంటో చెప్పకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు? వీడు అనకొండ పాము కాదు, మరి మణికొండ పాములా ఉన్నాడు. అటు చూడుబే, సార్, మా మొగుళ్ళందరూ కనబడట్లేదు సార్. ఇటు చూడుబే. ఎవడీడు? చాలించండి మీ పంగనామాలు. మానవా, ఇది మా తప్పిదము కాదు మానవ. పోలీసులకు దొరికితే మమ్మల్ని తీసుకెళ్లి బొక్కలేస్తా. బొక్క అనగానేమి? అదడు బాగుంది. ఒక్క అనగా ఏమి? రాళ్ళు కట్టి గోదావరిలోకి ఈసిరేసుంటాడు. నువ్వు మరీ సుకుమార్లా కాంప్లికేటెడ్ గా ఆలోచిస్తున్నావురా. అనిల్ రవిపూర్లా సింపుల్ గా ఆలోచించరా. ఈ అమ్మాయిలేంటి? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? నీలాంటి కొడుకును కనడమే ఆవిడ చేసిన తప్పు. ఆ అల్ప మానవుడి మీద ఎందుకంత కక్ష? ఒక సాధారణ మానవుడితో గేమ్స్ ఆడి చాలా సంవత్సరాలు అయిపోయింది నారదా. సరిగ్గా నెల రోజుల తర్వాత. నాకు 4 రోజులు కాదు, జస్ట్ 5 days ఇవ్వు చాలు. మీరు ఎన్ని ముప్పు తిప్పలు పెట్టినా సూర్య మాత్రం సమస్యలన్నిటినీ ఎంత బాగా మేనేజ్ చేస్తున్నాడో. లవ్ యూ బచ్. ఓకే బచ్చే, ఒక్క నిమిషం ఆగు బచ్చే. కిందికి వచ్చిన రంభా ఊర్వశి మేనకేమో మానవ దానవ అన్నట్టు మాట్లాడుతున్నారు. పైన ఉన్న దేవుళ్ళేమో ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ ద సిచ్యువేషన్? Yes. వాట్స్ హ్యాపెనింగ్ నారదా? మీరు మా ఇంద్రలోకం ప్రాపర్టీ. ఇంత బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్న మిమ్మల్ని భూలోకంలో వాయిస్ వదులుతారా? అసలే వాళ్ళు కరువు ప్రాంత జీవులే. రాశి ఓ రాశి, మూషిలో రంభా ఉర్వశి, చైత్ర పౌర్ణమి వరకు దాషి, శవాన్ని ఇక్కడి వరకు మోషి, రోజస్ గౌతమ్ గంభీరా గంభీరా. పిక్చర్ క్లియర్ స్టార్. బొక్క అనగా ఏమి ఒకటి నాకు బాగా నచ్చింది. మిగతా అంతా ఏమి అనిపించలేదు యాక్చువల్లీ. ఏముంది ఇంట్లో? దీని టీజర్ ఎట్లా ఉంటుంది? టీజర్ కూడా గింతేనా, లేకపోతే టీజర్ కూడా ఏంటి పరిస్థితి? ఓకే, హాస్య మూవీస్ కదా, ఇలా టీజర్ చూద్దాం. టీజర్ క్యారే? టీజర్ హేనా? దిస్ ఇస్ ద టీజర్. టీజర్ ఇది మన ఫ్యామిలీకి సంబంధించిన మ్యాజిక్ బుక్ రా. ఈ బుక్ మీద కరెక్ట్ గా ముగ్గేయాలి. ఆ ముగ్గు గీస్తే రంభా ఊరసి మేనకలు కిందకి దిగుతారా? దిగుతారా? నేను హీరో అవ్వాలని కోరుకుంటే? రంబొచ్చే తదాస్తు అంటే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి వీళ్ళందరికంటే పెద్ద హీరో అయిపోతావరా. మనడు హీరో అవ్వాలనుకుంటాడు. యువతలకే రాజైన ఈ ఇంద్ర ప్రజాపతిని ఇంద్రుడు ఎవరు మహేంద్ర? ఒక మానవుడు. ఆ బట్టలు దరిద్రంగా ఉన్నాయి. రంభాయ నమః, రంభాయ నమః ఏంట్రా? పురుషాయ నమః, మేనకాయ నమః. రమ్ము 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 రమ్ము. లాస్ట్ 15 years గా వాడు ముగ్గు గీస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేస్తూనే ఉన్నాడు. ఓకే, ఈ రోజు రాత్రికి రంభ వస్తుంది, 8ంటికి రంభ వస్తుంది. చెప్పు దొబ్బింది. ఓకే. రేపు రంభ వచ్చాక మనం చేసే అరాచకానికి రాజమండ్రి ఏమైపోద్దు. నా పర్మిషన్ లేకుండా అదర్ ప్లానెట్స్ కి వెళ్తారా? మానవా, మేము నిజముగానే దేవత. ఓకే, ఆకలిగా ఉన్నది, పులావేమన్నా తీసుకొస్తారా? వాళ్ళను పోషించడం అంత ఈజీ కాదు. ఓకే.
పాతికేళ్ళ నుంచి పూజలు చేస్తుంటే అసలు నన్ను ఏం చేయడానికి మీరు కిందకి దిగారు? స్వామి శరణం. మేనక శరణం. ఏం మాల స్వామి? మేనకమాల. మేనకమ్మాలు ఏంట్రా ఏడా చెప్తున్నా కదా, ఇది కొడితే మంచిగా నవ్వుతాం గ్యారంటీ థియేటర్లో, లేదంటే ఆగం అయిపోతా. నాకు 2-3 జోకులు బాగానే నవ్వొస్తున్నాయి కానీ మిగతా అంతా రోత క్రించి కొడుతుంది. అది నా బాధ అన్నట్టు. 2-3 జోకులకు ఓకేరా అనిపించాలా, లేకపోతే ఏదో ఇప్పుడు ఇంద్రుడు అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా అంటే రంభా ఊర్వశి మేనక మాత్రం మానవా ఆపవా ఈపవా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకైతే ఏం అనిపించట్లేదు. చెప్తున్నా కదా, ఇట్లా ఆడితే మాత్రం గట్టిగా ఆడుతుంది, నవ్వుతారు. హాస్య మూవీస్ వాళ్ళ ర్యాంప్, నేను అసలు ర్యాంప్ నాకు నచ్చలేదు, చాలా మంది నచ్చింది, వేరే విషయం. సో అట్లా ఆడితే గట్టిగా ఆడొచ్చు, లేదంటే అసలు ఎవరు చూడరు. దట్ ఇస్ ద పాయింట్. September 4th వస్తుంది కాబట్టి చాలా సినిమాలు ఉన్నాయి ఆ టైంకి. సితారాయే 2-3 ఉన్నాయి. సితారా వాళ్ళు రిలీజ్ చూస్తారు పాపం, వాళ్ళే 1-2 ఉన్నాయి. వాళ్ళే ఒకటి అనుకుంటా, వీళ్ళ ఇంకోటి ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి. ఆగం. బట్ ఏమో అన్నపూర్ణ స్టూడియోస్ కాబట్టి ఏమో అనుకోవచ్చు కానీ యారే పూరా ఏమో రంభా ఆయన మహా ఊరష ఆయన మహా మేరకు అదొకటి నవ్వొచ్చింది. దాంట్లో బొక్క అరగా ఏమి, అది నాకు బాగా నవ్వొచ్చింది, మిగతా బొక్కే. సో ఏమో మీకేమనిపించింది చెప్పండి. వీళ్ళు వేరే బట్టలు వేసుకోరా కిందికి వచ్చిన తర్వాత కూడా ఎక్స్పోజింగ్ చేస్తూనే ఉండాలి. అంటే దేవుళ్ళది వేరే విషయం కానీ మిగతా వాళ్ళందరూ నార్మల్గా వేసుకొని వీళ్ళు మాత్రం ఈ కాస్ట్యూమ్ ఎవరు సెలెక్ట్ చేసేది చెప్పండి నాకు ఫస్ట్. హూ సెలెక్టెడ్ దట్ కాస్ట్యూమ్ ఫర్ ఇంద్ర? వెన్నెలకి ఇస్తారు ఏందో ఆయన సినిమాలు చేస్తా ఉన్నాడు కాబట్టి ఆయన ఖాళీ టైంలో షూట్ చేసినట్టున్నారు అనేది. అందుకే అట్లా ఏది పడుతుంది వేసేసినట్టు అనిపిస్తుంది తప్ప అసలు ఏంది అంత దీని అంతా తీసుకొని నేను సీరియస్ తీసుకోవాలంటే ఎట్లా అనిపిస్తుంది. అండ్ దీన్ని నేను థియేటర్కి వచ్చి చూడాలి. ఇంద్రుడికి ఈ కాస్ట్యూమ్ వేస్తుంది, దాని ప్రయారిటీ అది కాదు బ్రో. కామెడీ అంటే కామెడీ చెప్తున్నా కదా, నాకైతే మాత్రం 1-2 ఏరియాస్లో నవ్వొచ్చింది, మిగతా అంతా ఏం క్రింజే కొడుతుంది. గౌతమ్ గంభీర వాషి కాశియో కాశీ ఏంది ఏమో మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. ఏమో బ్రో, చూద్దాం September 4th కదా, ఏమో థియేటర్కి వెళ్తున్నా లేదో నాకు తెలీదు. సరే బాయ్, మరి చెప్పండి, సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి.